బుచ్చిరెడ్డిపాళెంలో ప్రధానంగా మౌలిక వస్తువుల కల్పన అనేది ప్రధాన సమస్యగా మారింది. సో ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలుగుదేశం అధికారులకు వస్తే ఏం చేస్తుంది? డెఫినెట్గా అండి. ఇవాళ నేను తిరుగుతున్నప్పుడు చాలామంది చెప్పారు, చిన్న వర్షం పడినా వర్షం నీళ్ళన్నీ కూడా రోడ్ మీద స్టాగ్నెంట్ అయిపోయి వాటర్ డ్రైనేజ్లో కలవని పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. అయితే ఎన్నోసార్లు కౌన్సిలర్కి చెప్పాము, ఇక్కడున్న ఎవరైతే వాళ్ళ లోకల్ వార్డ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పాము, అలానే మున్సిపల్ కమిషనర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళమని చెప్పన్నారు. దీన్ని అడ్రస్ చేయట్లేదు ఎవరు కూడా అని చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ఈ సమస్య ఏంటంటే రోడ్డు లెవెల్ డౌన్ ఉంది, కాలువలన్నీ కూడా హైట్ ఉన్నాయి. అయితే ఈ కాలువలు క్లీనింగ్ జరగట్లేదు. రెండోది వాటర్ వెళ్ళడానికి ఎక్కడ కూడా కనెక్షన్ ఏర్పాటు చేయలేదు. దీనికి రెండు విధాలుగా దీని సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. ఒకటి వచ్చి దీంట్లో రోడ్లు తవ్వి మధ్యలో కాలువలకు కనెక్షన్ ఇచ్చేటట్టు మనము ఇంటర్నల్ టనల్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, లేదా రోడ్డు హైట్ లేపి ఈ వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళేటట్టు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ వీధి బజార్ సెంటర్ వీధి అంతా కూడా అందరు చెప్పే ప్రధాన సమస్య ఈ రోడ్డు మీద వాటర్ స్టాగ్నేషన్ సమస్య చెప్తున్నారు. డెఫినెట్గా అది చేసుకుందాం. అలానే బ్యాక్ సైడ్ వచ్చి ఒక పెద్ద కాలువ ఉంది. గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు ఆ కాలువని పూడికలు తీపించాము. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే పూడికలు తీయడము, ఈ ఇదంతా డ్రైనేజ్ కాలువ అది వెళ్ళి మెయిన్ కాలువలో కలవాలంటే దాంట్లో ఎక్కడ కూడా స్టాప్ అంటే ఈ ప్లాస్టిక్ కానివ్వండి, ఈ గార్బేజ్ అంతా కూడా దాంట్లో అబ్స్ట్రక్షన్ కాకూడదు. ఇవాళ ఏమవుతుందంటే ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా దాని పుడికలు తీయలేదు. 2 సార్లు శిలాఫలకాలు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన శిలాఫలకం తీసుకొచ్చి కూడా పెట్టారు. కానీ ఆ కాలువ పుడికలు చేపట్టడం వల్ల ఇవాళ అంతా స్టాగ్నేషన్ అయిపోయింది. ఒకటి ఓవర్ఫ్లో అయిపోతుంది డ్రైనేజ్ వాటర్ అంతా. రెండోది వచ్చి తీకపోవడం వల్ల దోమలు బాగా పెరిగిపోతున్నాయి. దోమలన్నీ కూడా అక్కడే హ్యాచ్ అయ్యి అక్కడే మళ్ళీ దోమలన్నీ కూడా పెరిగిపోయి ఇవాళ ఈ ఏరియా అంతా కూడా ఎక్కువగా దోమలు సాయంత్రం 5:30 అయినాయి అంటే దోమలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఆ దోమలు పెరిగి కనీసం అది చేయకపోయారు. ఆ దోమలకి ఫాగింగ్ అయినా చేయాలి, అది కూడా చేయట్లేదు. రేపు ఖచ్చితంగా ఇవన్నీ రాగానే పారుదల అయ్యేటట్టు ఆ కాలువ డ్రైనేజ్ వాటర్ పారుదల అయ్యి మెయిన్ కాలువలో కలిసేదానికి అవసరమైన అన్ని చర్యలు కూడా రేపు తెలుగుదేశం పార్టీ రాగానే అది అన్ని కూడా చేపడతాం. అలాగే కొంతమంది ముస్లిం మైనార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయని. సో వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఇక్కడ శ్మశాన వాటిక ఏదైతే ఉందో అది కొంచెం దూరంగా 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దూరం ఎత్తుకోపోవడం ఒక సమస్య అయితే, అక్కడికి వెళ్ళాక అది చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఏదైతే శవాలు ఉన్నాయో శవాల మీద పచ్చి శవాల మీదే మళ్ళీ శవాల్ని పూడ్చాల్సి వస్తుంది. ఎముకలు కూడా వస్తున్నాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. ఇది కొంచెం విశాలంగా ఉండేటట్టు ఎక్కడన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. సో దీని మీద మీరేమంటారు? అది అయితే జెన్యూన్ సమస్య అండి. కేవలము ముస్లిం మైనార్టీలదే కాదండి, చాలామందికి ఆ సమస్య ఉంది. ఇవాళ 3-4 వార్డులో తిరిగేటప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా శ్మశాన వాటిక లేదని చెప్పారు. క్రిస్టియన్స్ కోసం అని ఒక శ్మశాన వాటిక లేదని చెప్పన్నారు. అలానే మీరు అన్నట్టు మైనార్టీస్కి ఎక్కడో దూరంగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు చనిపోయిన వ్యక్తిని అంత దూరం తీసుకెళ్ళి అక్కడ అన్ని తీసుకురావాలంటే వాళ్ళ బంధుమిత్రులు అందరూ అక్కడ హాజరు కావడానికి కొద్దిగా ఇబ్బందికరమే. ఖచ్చితంగా మేము ప్రభుత్వం రాగానే ఒక దగ్గర ఐడెంటిఫై చేసి ముస్లిం మైనార్టీల కోసం అలానే క్రిస్టియన్ మైనార్టీల కోసము ప్రత్యేకించి వాళ్ళ కోసం ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తాము. అక్కడ అవసరమైన అన్ని మౌలిక వసతులు కూడా కల్పన చేస్తాము. ఇవే ప్రధానంగా ఇంకా ఇవే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి మైనార్టీస్కి. ఇక్కడే ఈ ఊరే కాదు, మైనార్టీలకి చాలా చోట్ల కూడా శ్మశాన వాటికలు లేని ఊర్లు కూడా చాలా చోట్ల ఉన్నాయి. అవన్నీ కూడా డెఫినెట్గా రేపు మన ప్రభుత్వం రాగానే తెలుగుదేశం పార్టీ రాగానే ఇవన్నీ కూడా ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం. అలాగే ఒక ప్రధాన హాట్ టాపిక్ అయితే ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. సో ఇది చేస్తున్నటువంటి ఆరోపణ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సూరా శ్రీనివాసులు రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో ఎలా చేర్చుకుంటారు అనేది ప్రధాన ఆరోపణ. దీని మీద క్లారిటీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. వాళ్ళ ఎవరు ఆరోపిస్తున్నారు? ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నాడు, అలానే వాళ్ళ ముఖ్య అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే గతంలో మేము కూడా ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు స్వయంగా ఆయనే చెప్పారు. ఇవాళ 1500 కోట్ల రూపాయలు ఒక పక్కన మనకి గ్రావెల్ దోపిడీలో కానీ, ఇసుక దోపిడీలో కానివ్వండి, మద్యం మాఫియాలో కానివ్వండి, పేకాట క్లబ్లో కానివ్వండి, గంజాయిలో కానివ్వండి, వీటన్నిటిలో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి డైరెక్ట్గా 1500 కోట్ల రూపాయలు అందాయి. అలానే గతంలో మేము కూడా ఆరోపించాము, వవేరు బ్యాంక్లో చాలా స్కామ్స్ జరిగాయి, అయినా మీరు దీన్ని పట్టించుకోవట్లేదు, దీన్ని చేయాలంటే ఆ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎవరైతే సూరా శ్రీనివాస్ రెడ్డి గారు భుజం తడిమి ఈయన నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, నేనే ఆడిట్ చేశాను, ఇవన్నీ కూడా స్వయంగా ఆడిట్ చేశాను, ఒక్క రూపాయి కూడా స్కామ్ జరగలేదని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పడం జరిగింది. ఇవాళ మళ్ళీ మా పార్టీలో చేరాడని చెప్పి ఒక దురుద్దేశంతో ఇవాళ దాంట్లో ఏదో స్కామ్ జరిగిందని చెప్పన్నారు. ఇవాళ మీ పర్సనే కదా దాంట్లో ఉన్నారు, ఓవేరో చైర్మన్గా మీ పర్సనే ఉన్నాడు, మీ ముఖ్య నాయకుడే ఉన్నాడు. మరి ఆయనతో నిరూపించండి, ఎక్కడ స్కామ్ జరిగిందో ఏంటో నిరూపించండి. అధికార పార్టీ మీరు సాక్ష్యాలతో చెప్పాల్సింది పోయి నోటి మాటగా వదిలేస్తే దాన్ని ఎలా? ఇవాళ దానికి కౌంటర్ ప్రెస్ మీట్ కూడా మిమ్మల్ని కూడా అటెండ్ కామని చెప్పండి. సూరా శ్రీనివాస్ రెడ్డి గారు దానికి కౌంటర్ ప్రెస్ మీట్ విత్ ఎవిడెన్సెస్తో పాటు ఆయన పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్కి మీరు అందరూ కూడా హాజరయ్యి ఎవిడెన్సెస్ అన్నీ మీరు చూపించి ప్రజలందరూ కూడా ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు
ఎవరైతే అవినీతి చేస్తారో, ఎవరైతే ఇవన్నీ చేసి ప్రోత్సహించి ఆయనకి డబ్బులు ఎవరైతే ముట్ట చెప్తారో వాళ్ళకి మాత్రమే ఆయన అధికారం అప్పచెప్తాడు, ఆయన మాత్రమే ప్రోత్సహిస్తాడు. ఇవాళ నాయకులకు ఒక మండలానికి ఒక తమ్ముడిని పెట్టుకొని ఆ తమ్ముడిగా పిలుచుకొని, తమ్ముడు ఎందుకంటే డబ్బు ఇస్తున్నాడు కాబట్టి తమ్ముడు, ఏదో రక్త సంబంధమో లేకపోతే మానవిక సంబంధం కాదు, డబ్బు సంబంధం. ఇది డబ్బు ద్వారా ఇవాళ అన్నతమ్ముడు అయిపోయాడు. ఆయన వాళ్ళ సొంత తమ్ముడిని గౌరవించని వ్యక్తి ఇవాళ ఒక మండలానికి ఒక తమ్ముడు, నాకు 4వ తమ్ముడు అంటాడు, 5వ తమ్ముడు అంటాడు, 6వ తమ్ముడు అంటాడు. ఎవరు డబ్బు ఇస్తే వాడు తమ్ముడు అయిపోతాడు. డబ్బు ఇన్ని రోజు మళ్ళీ తమ్ముడు కాకుండా పోతాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఆయన ఒక సదుద్దేశంతో రావడం జరిగింది. ఈయన అవినీతిపరుడు ప్రసన్న కుమార్ రెడ్డి, ఈయన పోలరెడ్డి శ్రీనివాసరెడ్డికి గతంలో న్యాయమైన నిజాయితీ కలిగిన పరిపాలన అందించారు. ఆయన దగ్గర అయితే ప్రజలకి నేను సేవ చేయగలను అనే ఒక సదుద్దేశంతో సూరా శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా నీతి కలిగిన పాలన అందిస్తాము. మా పాలన కూడా రేపు రాబోతుంది. ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాము. ఇవాళ నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు, ముందు ఈ 1500 కోట్ల రూపాయల మీద నువ్వు అధికారంలో ఉన్నావు కదా, దీని మీద నిరూపణ చేసుకొని తర్వాత వీటన్నిటి గురించి మాట్లాడు. ఇవాళ నువ్వు ఆ రోజున ఆ రోజున మా పెన్నా డెల్టా చైర్మన్ ఉంటే గోవర్ధన్ రెడ్డి గారు, ఆ రోజున మా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, పెన్నా డెల్టా ఆధునీకరణలో పెన్నా డెల్టా చైర్మన్ చేశాడని చెప్పి సాక్షి పేపర్లో, సాక్షి న్యూస్ ఛానల్లో పెద్ద కథనం వేశారండి. 4-5 రోజులు, వారం రోజుల పాటు ఆ కథనాన్ని నడిపారు. మరి ఇవాళ ఆయన ఏ నిబద్ధనతో మీరు మీ పార్టీ కండువ కలిపారు, ఎవరికి సమాధానం చెప్పి ఇవాళ మీరు ఆ పార్టీ కండువ కలిపారని చెప్పి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గురించి కూడా మనం మాట్లాడుకుంటే, ఆయన ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, అలానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మరి ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో, ఏ సమాధానం చెప్పి, ఏ రీజనింగ్ చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కండువ కప్పారు, ఆ మాట కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలము తెలుగుదేశం పార్టీలోకి వస్తే వైఎస్ఆర్సీపీ వీడి వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళ అక్రమార్కులు, వాళ్ళు దౌర్జన్యం చేశారని చెప్పి ఒక రాంగ్ ప్రొపగాండా చేస్తున్నారు. ఇవాళ ఆయన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారో వాటిని ప్రతిసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒకటి నెగిటివ్ ప్రొపగాండా చేస్తూ ముందుకెళ్తాడు. అవన్నీ మేము పట్టించుకునే దాంట్లో లేము. మేమంతా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు చేసుకోవాలి. అలానే తెలుగుదేశం పార్టీ జెండాని కోవూరు నియోజకవర్గంలో ఎగిరేయాలనే ఒక సదుద్దేశంతోనే మేమందరం కూడా వెళ్తున్నాం. దానికి తగ్గ చర్యలన్నీ కూడా రేపటి రోజుల్లో చేస్తాం. ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది, అదే ఉద్దేశంతో ముందుకెళ్తుంది అని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యం అంటున్నారు. అదేవిధంగా సూరా శ్రీనివాసరెడ్డి మీద రాజకీయ పరంగా కొన్ని ఆరోపణలు జరుగుతున్నాయి, అంతే తప్ప అతను వ్యక్తిగతంగా మంచివాడని ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో అతని మీద ఇప్పుడు మళ్ళీ ఆరోపణలు చేయడం అనేది తగదు అంటున్నారు దినేష్ రెడ్డి. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ.